అందుకే నేను చెప్పదలుచుకున్న తెలంగాణ రైతాంగానికి కోజ్కి గడ్డ మీద నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఎకరాకి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, కౌలు రైతులకు కూడా ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఉపాధి హామీ కూలికి పోయే ప్రతి పేదవాడికి సంవత్సరానికి 12,000 రూపాయలు మీ ఖాతాలో వేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం.